హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కల్కి మూవీ సెకండ్ ట్రైలర్ అయితే వచ్చింది భయ్య. 6 o'clock అన్నారు, ఇప్పుడు 8 o'clock అయితే రిలీజ్ చేశారు. చాలా అంటే చాలా లేట్ చేశారు, డిసప్పాయింట్ చేశారు. కానీ ట్రైలర్ చూశాక ఆ డిసప్పాయింట్నెన్సే మిస్ అవుతుంది. ఆ విధంగా ట్రైలర్ అయితే వదిలాడు భయ్య. అసలు ఊహించుకొని విజిఎఫ్ఎక్స్ ఆ ఫైట్లతో మాత్రం అదరగొడుతుంది ఈ ట్రైలర్ మాత్రం. ఈ ట్రైలర్లో నాకు తెలిసి అశ్వత్థామని హైలైట్ చేశారు అని నాకైతే అనిపించింది భయ్య. అశ్వత్థామ దీపికా పడుకునే వీళ్ళ కాంబినేషన్లో అంటే మనకి దీపికా పడుకునే గారి బిడ్డే కల్కి అని మనకైతే క్లారిటీ అయితే తెలుసు. ఆ పుట్టబోయే బిడ్డని కాపాడే పని మాత్రం అశ్వత్థామదని ఈ ట్రైలర్ అయితే మెన్షన్ అయితే చేశారు భయ్య. ఇక మ్యాటర్ ఏంటంటే అశ్వత్థామని పట్టుకోవడానికి అయితే మన ప్రభాస్ అన్న వస్తాడు. అసలు ఎందుకు వస్తాడనే విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి డబ్బులు ఇస్తారు, దానివల్ల మనం దొంగలైతే పట్టుకుంటాం. ఆ విధంగా ప్రభాస్ అన్నకి యూరోస్ అనేది ఇచ్చి అతన్ని పట్టుకో అని ఆయన రౌడీలు అయితే పంపిస్తారని నాకైతే అనిపించింది భయ్య. ఇక బ్యాటర్ ఏంటంటే 10 feet ఉన్న అశ్వత్థామని మన ప్రభాస్ అన్న ఎలా పట్టుకుంటాడు, అసలు పట్టుకుంటాడు ఇప్పుడు దాకా ఏ ఫైట్లోనూ వదలలేదు అని దానికైతే మెన్షన్ చేశారు భయ్య. అసలు ఊహించుకునే విధంగా ఈ మూవీలో మనకి ఫస్ట్ అయితే అశ్వత్థామకి అయితే హైలైట్ చేశారు ఫస్ట్ పార్ట్లో. సెకండ్ పార్ట్లో ప్రభాస్ అన్న అసలు ఏం జరిగింది, దేని గురించి ఈ విధంగా వస్తుంది అని ప్రభాస్ అన్న తర్వాత ఆయన కన్వర్ట్ చేసుకున్నాడని నాకైతే అనిపించింది. తర్వాత అశ్వత్థామ సైడ్ వస్తాడని నాకైతే అనిపించింది భయ్య. కల్కి పుట్టిన తర్వాత అసలు కల్కి క్యారెక్టర్లో నాకైతే ఈ ట్రైలర్లో కమల్ హాసన్ గారి క్యారెక్టర్ హైలైట్ అనేది అనిపించింది. ఆయన ఫేస్ పూర్తిగా డిఫరెంట్ యాంగిల్ అయితే ఉంది భయ్య. అసలు ఊహించుకోని విధంగా ఆయన ఉన్నాడు భయ్య. ఏదో ఒక పిడుగుపడినట్టు ఇక్కడ ఉంటుంది ఆ సీన్ అయితే అక్కడైతే ఉంది భయ్య. అసలు ఊహించుకోకుండా ఈ ట్రైలర్ విఎఫ్ఎక్స్ యానిమేషన్ రియల్ ఫైట్లో అయితే ఉంది భయ్య. అసలు మనకి అశ్వత్థామ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాడని నాకైతే అనిపించింది. ప్రభాస్ అన్న కన్నా అశ్వత్థామని హైలైట్ చేశారు. ఆ విధమైన ట్రైలర్ అయితే వదిలాడు సెకండ్ ట్రైలర్. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ అయితే ఈరోజు అయితే ముంబైలో వదిలారు ఈ ట్రైలర్ని. అది దాదాపు లీక్ అయిపోయింది. ఇప్పుడైతే ట్రైలర్ అయితే వదిలారు, కానీ చాలా లేట్ చేశారు భయ్య. లేట్ చేసినా సరే ఈ సీను మరియు ఇలాంటి ట్రైలర్ ఇలాంటి మూవీ కానీ ప్రమోషన్ ఎక్కువ అయితే చేయట్లేదు. ఇలాంటి పెద్ద మూవీని నాగేశ్వర్ గారు ఇలా ఎందుకు చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు భయ్య. అసలు ఇలాంటి పెద్ద మూవీని ఎలా వాడుకోవాలంటే మన ప్రభాస్ అన్నని అసలు హై రేంజ్లో పీక్స్లో అనమాట ప్రమోషన్ అయితే చేయాలి. ప్రమోషన్ చేస్తేనే ఎక్కువ కలెక్షన్ గ్రాస్ అవుతుంది. ఇంకా కనీసం 6 days కూడా లేవు, కానీ ప్రమోషన్ మాత్రం 0 లెవెల్లో అయితే చేస్తున్నారు భయ్య. అసలు ఈ మూవీ ఇలా అయితే కష్టమే అని నాకైతే అనిపించింది. ఆ విధమైన ప్రమోషన్ 0 లెవెల్లో ఉంటే ఎలా భయ్య. నాగేశ్వర్ గారు ప్రభాస్ని తిన్నగా వాడుకోవట్లేదు. ఈ విషయం గురించి మరియు ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.